హాయ్, గుడ్ మార్నింగ్. ఫిట్నెస్ అంటే మనకు తెలిసింది ఏంది? ఎక్సర్సైజ్ చేసేసి డైట్ చేసేసేది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫిట్నెస్ అంటే డైట్ వర్కౌట్ మాత్రమే కాదు, మీతో మీరు బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ జర్నీని మీరు ఎంజాయ్ చేయాలి. రియల్ ఫిట్నెస్ అంటే సన్నగా ఉండడం కాదు అని ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఏం చేస్తున్నారంటే, వెయిట్ తగ్గాలి, నాకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి, నాకు పీసీఓడి ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, నాకు హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, నా స్కిన్ మాత్రం బాగుంటే చాలు, నా హెయిర్ బాగుంటే చాలు, ఆ డైట్ ఇచ్చేయండి, వర్కౌట్ ఇచ్చేయండి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వీటన్నింటికి కూడా కీ ఏంటంటే మెంటల్ హెల్త్. ఫిట్నెస్ అంటే స్లిమ్ బాడీ కాదు, స్ట్రాంగ్ బాడీ, రెగ్యులేటెడ్ ఎమోషన్స్, గుడ్ స్లీప్, ఒక హెల్దీ బౌండరీస్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఫంక్షనల్ డైలీ లైఫ్, ఇవన్నీ కలిపినప్పుడే ఫిట్నెస్. డాక్టర్ సిరి ఫిట్నెస్ అనగానే ఫిట్నెస్ అంటారు, కానీ ఏంటండి డైట్ వర్కౌట్ ఉండదు. అరే, అనుభవించినప్పుడు అప్పుడే తెలుస్తుంది ఫిట్నెస్ అంటే రియల్ మీనింగ్ ఏంటంటే. మన ఇప్పుడున్న రియల్ లైఫ్లో ఎట్లుందంటే, ఎవరు ఏ సిచ్యువేషన్స్ ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఎవ్రీథింగ్. స్ట్రెంగ్త్ అంటే పోయేసి ఒక వాటర్ క్యాన్ తీసుకొని పెట్టేస్తే సరిపోదు. ఫిజికల్ బాడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మెంటల్ హెల్త్కి కూడా. ఈ సూక్ష్మ స్థూల శరీరం రెండు మీరు కలిసి ఉంటేనే కదా మీ పనులన్నీ కూడా మీరు ప్రాపర్గా చేసుకోగలుగుతారు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా కలిసి ఉంటేనే మన లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం. లేకుంటే ఎవరో ఒకరు కొట్టేసిపోతుంటారు. కొట్టడం అంటే ఫిజికల్గా కొట్టేయడమే కాదు, ఎమోషనల్గా కూడా. అనాలిసిస్ చేయలేకపోతున్నాం అవతల మనిషిని. మనం ఎవరినో ఏదో చేసే తర్వాత విషయం, మనల్ని అనకుండా ఆర్ఎల్స్ మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంటే కూడా ఎట్లా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా పీస్ని అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఎనర్జీ డ్రెయిన్ అయిపోతుంది. ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో నేను చాలా వరకు రివ్యూస్ పెట్టను. ఇన్ని వందల మందిని ట్రైన్ చేసినా కదా, 10లో కూడా ఉండదు. 10 మందిది కూడా నేను పెట్టను రివ్యూ ఇది అని. వాళ్ళంతటా వాళ్ళే వస్తే తప్ప. రీజన్ ఏంటంటే, వాళ్ళంతా వారియర్స్. జస్ట్ పీసీఓడినో ఓవర్ వెయిట్తోనో సఫర్ అయిన వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్లో కూడా ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం నేర్చుకున్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, హ్యాపీగా ఉన్నవాళ్ళు, మనశ్శాంతిని పొందిన వాళ్ళు అందరూ. వాళ్ళ స్టోరీ అనేది ప్రతిదీ ఏదో ఒక వర్స్ట్ థింగే జరుగుంటుంది కాబట్టి అవి బయటకు తీసుకురావడం ఇష్టం లేక నేను బయట పెట్టను. ఇంకొంతమంది జాయిన్ అవుతారు, వారం రోజులు చేస్తారు, వాళ్ళని అడుక్కోవాలి, అమ్మ ఫుడ్ పిక్ పెట్టండి అమ్మ అని పెట్టరు. ఆ తర్వాత అబ్బే నాకేం పెద్ద అనిపించలేదు ఆ టాపిక్స్ కూడా. సేమ్ మరి మిగిలిన వాళ్ళు అసలు నా లైఫ్ మారిపోయిందండి, నేను ఇలా మారాను అని ఎందుకంటారు? ఎవరి లైఫ్ ఇక్కడ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఒక గైడెన్స్ వచ్చినప్పుడు లైఫ్లో ఏదైనా కూడా దాన్ని తీసుకోవాలి, ప్రాక్టికల్గా అప్లై చేయాలి, మనతో మనం ఒక బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకు నాకు జర్నీ కాదు, మీతో నాకు జర్నీ కాదు, మీతో మీకే జర్నీ. అది ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో 30 రోజుల్లో నేను ఒకటేనా, నేను మాత్రమేనా మీ లైఫ్, మీతో మీరే కదా ఉంటారు. మీతో మీరు మిమ్మల్ని మోసం చేసుకోకుండా, మీలో జరిగేదాన్ని ప్రతిదాన్ని అవతలలే కారణమని తోసేయకుండా, ఎప్పుడైతే బాధ్యత తీసుకొని మీతో మీరు బాండింగ్ ఇంప్రూవ్ చేసుకుంటారో, ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు మాత్రమే లైఫ్లో హ్యాపీగా ఉంటారు, ఫిట్గా ఉండగలుగుతారు. సో మీతో మీరు జర్నీ చేయడానికి ప్రయత్నించండి. నెల రోజుల డైట్లు, వారం రోజుల డైట్లు ఇవి కాదు. ఎవరైనా ఒకరు చెప్పినప్పుడు అర్థం చేసుకొని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం లాభం దాన్ని అప్లై చేయలేనప్పుడు రియల్ లైఫ్లో. సో ఉమెన్ ఎందుకు మెంటల్ లోడ్ ఎక్కువగా క్యారీ చేస్తారు అంటే, మామూలుగా కూడా వాళ్ళకి ఫ్యామిలీ, కిడ్స్, వర్క్, ఈ ఫినాన్షియల్, మళ్ళీ రిలేషన్షిప్స్, మళ్ళీ ఇంటి రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆవిడ ఎలా ఉంది అని ఇదొకటి. ఇప్పుడు చూడు, నేను ఇన్ని బ్యాలెన్స్ చేస్తానా, నన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు. ఇన్ని బ్యాలెన్స్ చేస్తానా నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు, లేకుంటే షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు, ఇంకోటి లేదు, కొంచెం ఇన్ఫ్లమేషన్ లాగా కనిపించి సైనసైటిస్ వల్ల ఫేస్లో ఏమన్నా పఫీనెస్ కనిపించో ఇట్లా ఏదన్నా అయిందనుకో, సిరిగారు మీరు వెంటనే అనేస్తారు మీరు లావ్ అయిపోయారు.
ఒరే అసలు ఒక ఫ్యామిలీని లీడ్ చేసుకోవడానికి చచ్చిపోతారు జనాలు. ఇంతమంది ఎమోషన్ని నేను క్యారీ చేసి ఈవెన్ ఫినాన్షియల్ కూడా క్యారీ చేసి చేస్తున్నానంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది ఆవిడకి. ఇంత దాంట్లో కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది? ఈవెన్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇది రాదు. మీరు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారు, తగ్గితే బాగున్నా. అరే నాకు అనిపిస్తుంది నాకే ఇట్లాంటిది వస్తుంది, ఒక నార్మల్ ఉమెన్కి మరి ఎన్ని వస్తాయి ఇట్లా అని. అంటే ఇవన్నీ చేసి కూడా కాన్స్టెంట్గా మళ్ళీ లుక్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఎట్లా అంటే కనిపించని ఒక మెంటల్ లోడ్ని పెంచేస్తాయి ఆడపిల్ల మీద. ఫిజికల్ వర్క్ అయిపోయినా కూడా బ్రెయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకేం చేయాలి, రేపేం చేయాలి, ఇంకెట్లా చేయొచ్చు, ఇట్లే. అది కంటిన్యూస్గా యాక్టివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రెస్ట్ తీసుకున్నా కూడా మెంటల్లీ టైర్డ్నెస్ వల్ల ఎనర్జీ లీక్ అవుతూ ఉండడం వల్ల చాలా వీక్గా వర్కౌట్ చేయడానికి కూడా స్ట్రెంత్ లేదు, ఇట్లా అనిపిస్తుంటుంది. మన స్ట్రెస్ బాడీలో కూడా కనిపిస్తుంటుంది తెలుసా. క్రానిక్ స్ట్రెస్ వల్ల ఎక్కువ కాలం స్ట్రెస్ని హోల్డ్ చేసి పెట్టడం వల్ల సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్, ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం, వీక్నెస్, హెడేక్స్, డైజెషన్ డిస్టర్బెన్సెస్, ఇరిటేషన్ అయి ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రికవరీ అనేది తగ్గడము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా కనిపిస్తుంటాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, స్ట్రెస్ ఉంది అందువల్లే నాకు హార్మోనల్ ప్రాబ్లమ్ ఇది కూడా చెప్పడానికి కూడా ఉండదు. ప్రతిదీ అట్లా తోసేయకూడదు. కానీ స్ట్రెస్ అనేది హెల్త్ బిహేవియర్ని అండ్ రికవరీని కూడా తగ్గించడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. ఫిట్నెస్ అనేది పనిష్మెంట్ కాదు. నేను లావుగా ఉన్నా కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయాలి, నేను లావుగా ఉన్నా కాబట్టి నేను ఈ క్యాలరీ డెఫిసిట్ తినాలి, నేను లావు తగ్గాలి కాబట్టి నేను ఇదే తినాలి, ఇట్లా వద్దు. ఇదేం చేస్తుందంటే మనతో మనకి ఒక అన్హెల్దీ రిలేషన్షిప్ ఇస్తుంది. ఫుడ్ని చూస్తే భయం వస్తుంది, ఫిట్నెస్ అంటే భయం వస్తుంది. అందుకే రేపు చేస్తానులే, మళ్ళీ చేస్తానులే, ఇట్లా మనమే పోస్ట్పోన్ చేసుకుంటుంటాం, ఎందుకంటే అది కంఫర్ట్ జోన్ లేదు కాబట్టి. సో ఎక్సర్సైజ్ని బాడీ ఒక పనిష్మెంట్ లాగా కాకుండా బాడీకి ఒక కేర్, ఇదంతా నేను చేస్తున్నాను, నాకు అది హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఎంతో కొంత కేర్ తీసుకుంటాను. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మజిల్ ఒక్కటే కాదు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఫిజికల్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది, ఫంక్షనల్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక ఎక్సర్సైజ్ అనేది నువ్వు ఇస్తున్నావు అంటే అది ఒక దేవుడికి పోయి గ్రాటిట్యూడ్కి ఎట్లా దండం పెడతావో ఇది కూడా అంతే, ఒక గ్రాటిట్యూడ్కి అన్నట్లు చేసుకోవాలి. మెంటల్ హెల్త్కి మూమెంట్ అంటే అటు ఇటు కదులుతూ ఉండడం ఒక పవర్ఫుల్ సపోర్ట్ అనమాట. ఇది నేను ఎన్నోసార్లు చెప్పిన, 10K వాక్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీకు ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడానికి ఇష్టపడండి, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంటుంది అని చెప్పేసి. వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, సైక్లింగ్, డాన్సింగ్, మీ ఇష్టం ఏదైనా కూడా మూవ్ అయ్యేటట్లు చూసుకోండి. సో కాకపోతే అది కన్సిస్టెన్సీ ఉండాలి, ఒకరోజు చేసి 2 రోజులు చేసి ఇట్లా కాదు. కన్సిస్టెన్సీతో చేయడం వల్ల మూడ్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఒక్క ఎక్సర్సైజ్తోనే మనకి మెంటల్ హెల్త్ అంతా కూడా ఒక థెరపీలాగా ఏం వర్క్ చేయదు. దాని మొత్తం ప్రాసెస్లో ఇది కూడా ఒకటి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా నేను ఒకటి చెప్తున్నానంటే మొత్తం అంతా కూడా ప్రాసెస్లో అది కూడా ఒకటని, దాని ఒక్కదాంతో ఇది ఒక టిప్ అని పేరు పెట్టకండి. టిప్పులు వర్క్ అవ్వవు. ఇప్పుడు మనం చేసే డ్యామేజ్లకి టిప్పులన్నీ వర్క్ అవ్వవు. మనకు హెల్ప్ చేసేది ఇప్పుడు మన డైలీ రొటీన్ మాత్రమే, మన డిసిప్లైన్ మాత్రమే. అండ్ స్లీప్ని ఒక లగ్జరీ లాగా చూడొద్దు. చాలాసార్లు ఆడవాళ్ళు పనులు ఉన్నాయి కాబట్టి నేను నిద్రపోలేను అని చెప్పేసి ఆటోమేటిక్గా దాన్ని లేట్ చేస్తుంటారు, పట్టించుకోరు. కానీ మీకు అర్థం కాని విషయము, స్లీప్ అనేది కనుక ఎప్పుడైతే తగ్గుతుందో ఎమోషనల్ రియాక్టివిటీ, ఎపెటైట్ రెగ్యులేషన్, కాన్సన్ట్రేషన్, వర్కౌట్ రికవరీ అన్నీ ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ని మీరు ఏదేదో సప్లిమెంట్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు, ఇది కాదు. స్లీప్ అనేది మేజర్ సప్లిమెంట్ అని నేను ఎన్నోసార్లు చెప్తాను. ఎమోషనల్ బ్యాలెన్స్ పోతుంది, దేనికి ఎట్లా రియాక్ట్ అవుతుంటారో తెలియదు. నిద్ర కనుక లేకపోతే ఫుడ్ కంట్రోల్ అనేది ఉండదు, దానికి ఒక ఈ టైంలో ఆకలి ఈ టైంలో ఆకలేదు అట్లేమి ఉండదు, ఒక రెగ్యులేషనే ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అసలు వర్కౌట్ ఎంత చేస్తున్నా కూడా బాడీలో ఎలాంటి చేంజెస్ కనిపించవు, ఎందుకంటే రికవరీ లేకపోవడం వల్ల. సో నాకు టైం లేదు అనేది కొన్నిసార్లు నిజమే అవ్వచ్చు, కానీ అది ఎప్పుడూ నిజం అనేది అవ్వదు, గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ హెల్త్ కోసం స్లీప్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీరు దానికి అపాయింట్మెంట్ ఇచ్చే తీరాలి, ప్రియారిటీ ఇచ్చే తీరాలి, ఆప్షన్ లేదు.
నిద్ర ఎప్పుడైతే పోయిందో మీ సగం లైఫ్ అక్కడే పోయింది అనేది మాత్రం అర్థం చేసుకోండి. నేను అందుకే నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నిద్ర ఎవరికైతే సరిగ్గా ఉండదో వాళ్ళు ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళే నాశనం చేసుకుంటుంటారు. చిన్నదానికి రియాక్ట్ అయిపోతుంటారు. ప్రతిదానికి కోపం, చిరాకు, దేనికి ఎట్లా అరుస్తుంటారో తెలియదు. సో నిద్ర అనేది పోయిందా నీ బెస్ట్ ఫ్రెండ్ పోయినట్లే, గుర్తుపెట్టుకో. మన దగ్గర స్కిన్ గ్లో మిక్స్ అని ఉంటుంది. అది న్యాచురల్గా 4 years పిల్లల నుంచి ఎవరైనా వాడచ్చు. అది మీకు స్లీప్ రెగ్యులేషన్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అది ట్రై చేయండి ఒకవేళ స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటే. అండ్ ఫుడ్ తోటి ఎమోషనల్ వారు ఎప్పుడూ చేయొద్దు. స్ట్రెస్ ఈటింగ్, ఎమోషనల్ ఈటింగ్ అని తింటుంటారు చాలామంది. ఇంకొంతమందికి అయితే ఆకలి తగ్గిపోతుంది. అది నాలాంటి వాళ్ళు స్ట్రెస్ అంటే తినలేము. మళ్ళీ ఒక మీల్ ఎక్కువైపోయిందని గిల్ట్తో ఫాస్టింగ్ చేస్తుంటారు. నేను ఎక్కువ తినేసినానని వెంటనే ఫాస్టింగ్ చేస్తుంటారు. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా వాళ్ళే పనిష్ చేసుకొని ఫుడ్ కంట్రోల్ చేసి పడేస్తారు. ఒక్కోసారి కోపంలో ఎక్కువ ఎక్సెసివ్ వర్కౌట్స్ కూడా చేసేస్తుంటారు. ఇట్లాంటివన్నీ మీ మూడ్ని బేస్ చేసుకొని మీ స్లీప్ ప్యాటర్న్, ఎక్సర్సైజ్, ఇట్లాంటి ఫుడ్ ఇవన్నీ కూడా మారిపోయింది అనుకోండి. ఏం పనిష్ చేసుకుంటున్నారు? బాండింగ్ ఎక్కడుంది? బాండింగ్ లేదు కదా. కోపం వస్తుంది, దాన్ని చూపిస్తున్నారు అంతే. సో మీరు తినే ఫుడ్ ఎట్లుండాలా? ఒక అవేర్నెస్ తోటి, ఒక పోర్షన్ తోటి ఎంజాయ్ చేస్తూ, అది ఒక నరిష్మెంట్కి ఇస్తున్నట్లు ఒక కన్సిస్టెన్సీ తోటి మీరు దాన్ని చూడాలా. అంతేగాని ఫుడ్ తోటి వార్ చేస్తే ఏం వస్తుంది? సెల్ఫ్ కేర్. నేను ఇది చాలామందిలో వినే మాట ఏంటంటే, నాకు నచ్చినట్లు ఉంటాను, నాకు నచ్చింది చేస్తా, ఇది సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అని మాట్లాడుతూ ఉంటారు. సెల్ఫ్ కేర్ అంటే నీకు నచ్చింది అన్నీ నాశనం చేయడం కాదు, దాన్ని ఇంకాస్త బెటర్గా చూసుకోవడం. నిజమైన సెల్ఫ్ కేర్ ఏంటంటే నో కూడా చెప్పగలగాలి. అన్నీ నెత్తినేసేసుకోవడం కాదు. నీ వల్ల కానప్పుడు నా వల్ల ఇది కాదు అని చెప్పగలగాలి. అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోగలగాలి. ఒక టాక్సిక్ కాన్వర్జేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. మనుషులు ఉన్నారు, దూరం పెట్టగలగాలి. మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి రెగ్యులర్గా. ఎక్సర్సైజ్ చేయాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. మనం ట్రస్ట్ చేసిన పర్సన్స్ తోటి ఒక హ్యాపీగా ఉండగలగాలి. ఇది కూడా సెల్ఫ్ కేర్. ఇదే సెల్ఫ్ కేర్. ఓన్లీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ నేను ఎక్స్టర్నల్ చూసుకుంటానంటే అది సెల్ఫ్ కేర్ కాదు నన్ను అడిగితే. అండ్ బౌండరీస్, మెంటల్ ఫిట్నెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రతి ఒక్కళ్ళని ప్లీజ్ చేసుకుంటూ నేను ఇట్లా కాదు, నేను అట్లా కాదు, నేను అంటే నువ్వు మంచి అనిపించుకోవడం కోసం ప్రతి ఒక్క దాన్ని భరిస్తూ పోతుంటే ఏమవుతుందంటే ఇన్నర్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతా పోతుంటుంది. నీ కైండ్నెస్ అనేది నిన్ను నువ్వు నెగ్లెక్ట్ చేసుకునేటట్లు ఉండకూడదు. అది క్రానిక్ సెల్ఫ్ నెగ్లెక్ట్ అవుతుంది. హెల్దీ ఉమెన్ అంటే అందరికీ ఎప్పుడూ అవైలబుల్గా ఉండే ఉమెన్ కాదు. నీ ఎనర్జీ కూడా లిమిట్స్ ఉన్నాయి. ఇది నేను నేర్చుకున్నది. నేను అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా మీకు ఈ టాపిక్. నీ బౌండరీస్ని నువ్వు గీసుకొని తీరాలా. నీ ఎనర్జీకి కూడా లిమిట్స్ ఉన్నాయని నువ్వు అర్థం చేసుకొని తీరాలా. దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే నీ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండేటప్పుడు నువ్వు ప్రతిదీ కూడా త్యాగం చేసుకుంటూ పోతుంటే నిన్ను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నువ్వు రిస్క్లో పెట్టేసినట్టు. బాడీ ఇమేజ్ అనేది మెంటల్ హెల్త్ని హై ఇంపాక్ట్ చూపిస్తుంది తెలుసా. సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఎడిటెడ్ ఉంటుంది. బాడీస్ అయి ఉండొచ్చు, ఫిల్టర్స్ అయి ఉండొచ్చు, రియల్గా ఉండే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను తీసుకోండి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016లో ఒక బిడ్డ పుట్టిన 5 ఏళ్ళ కంటే 2013లో తగ్గిన ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయింది. మళ్ళీ 2016, ఆ తర్వాత 6 నెలలకు తగ్గిన. మళ్ళీ ఒక బేబీ 2018లో. ఆ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయినా, మళ్ళీ తగ్గిన. మళ్ళీ మధ్యలో వర్క్ స్ట్రెస్ అయింది, మళ్ళీ అంత కొంత పెరిగిన, మళ్ళీ తగ్గిన. కానీ మీరేం చూస్తారు? సిరి అంటే ఒక ఫిట్ ఇట్లా ఒక ఫిజిక్ ఉన్నది ఇట్లా చూస్తారు అంతే. ఆర్ హ్యాపీగా అందరితో ఉన్నది చూస్తారు అంతే. కానీ తను ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది. ఎన్నిసార్లు డెలివరీస్ అయ్యి ఇట్లా అవుతున్నా కూడా కంటిన్యూగా ట్రాన్స్ఫార్మ్ అయితేనే ఉంది. ఎన్ని స్ట్రెస్లు వచ్చినా బ్యాలెన్స్ చేసుకుంటానది. మీరు ఒక్కరికి ఏదన్నా అయితే ఇంట్లో అల్లల్లాడిపోతుంటారు. నాకు డైలీ అవే ఉంటాయి. ఒక్కరికి ఫీజు కట్టాలంటే అల్లాడిపోతాను. నాకు డైలీ అవే ఉంటాయి. మరి ఇన్ని చేస్తా అండి
ఎంత ప్రెషర్లో ఉంటుంది అనేది చూస్తారా? చూడరు. ఆ అమ్మాయి ఫిట్గా ఉంది, ఆవిడ చీర కట్టుకుంటే చాలా బాగుంది, ఆవిడ స్కిన్ బాగుంది, ఇది ఎట్లా తీసుకురావాలి? మరి ఆవిడ ఎంత కంఫర్ట్ అనేది వదిలేసి ఇవన్నీ చేస్తుందని పట్టించుకుంటారా? పట్టించుకోరు. మనకి జస్ట్ రిజల్ట్ కావాలి. కొంతమంది ఫేక్ చేస్తూ అంటారు. మీకు మీకు 10 కేజీలు జస్ట్ 1 మంత్లో అంటారు. నేను ఇలాగే తగ్గానండి అంటారు. నాకు చెప్పండి డైట్ అని. మీరే ఆవిడ 10 కేజీస్ తగ్గిపోయిందంట, నేను ఎందుకు తగ్గలేదు? అది నిజం ఏందనేది మీకు కూడా తెలియదు కదా. మరి మీకు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటారు? సో మీరు వాళ్ళని చూసే కొద్ది ఏమవుతుందంటే మీకు మీకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉండదు. సో పర్ఫెక్ట్ బాడీ ఉండాల అనేది పెట్టుకుంటారు తప్ప, స్ట్రాంగ్, హెల్దీ, ఎనర్జెటిక్, క్యాపబుల్ బాడీ ఉండాలా అనేది ఎవరికి కూడా రాదు. సో మిర్రర్లో నీకు నువ్వే చూసుకుంటే ఇన్సల్ట్ చేసుకుంటుంటావు, నీ హెల్దీ జర్నీ ఇంకా వర్స్ట్ చేసుకుంటా ఉంటావు. సో ఇది కరెక్ట్ రిలేషన్షిప్ కాదు మీతో మీకు. అండ్ హార్మోనల్ ఫేజెస్ని కూడా మీరు గౌరవించాలి. ప్యూబర్టీ ఉంటుంది, మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఉంటుంది, పోస్ట్ పార్టమ్ ఉంటుంది, పెరిమెనోపాజ్ ఉంటుంది, మెనోపాజ్ ఉంటుంది. వీటన్నిటిలో స్లీప్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తుంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎనర్జీ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, ఎపిటైట్లో చేంజెస్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలా. నా డిసిప్లైన్ పోయింది, నేను అప్పుడు అట్లా ఉన్నా, ఇప్పుడు లేదు. నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నావు, కానీ చేంజెస్ కూడా నీలో ఇవి ఉన్నాయి. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి. దానికి తగ్గట్టు ఏమన్నా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఈ ఏజ్లో, లేదంటే ఏమన్నా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండడం, దానికి తగ్గట్టు కేర్ తీసుకోవడం, ఇది కూడా చేయాలి. నువ్వు 20లో ఉన్నట్లు 30లో ఉండలేవు, 30లో ఉన్నట్లు 40లో ఉండలేవు. కొంతమంది అపాయింట్మెంట్స్ ఆన్లైన్లో కదా ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ ఫేస్ నాకు కనబడదు కదా, వాళ్ళు మాట్లాడుతుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు మీరు ఈ మాటలన్నీ వినడం వల్ల సిరి అంటే ఒక బాండింగ్ ఉంటుంది మీకు. తర్వాత కొద్దిసేపు ఫస్ట్లో కొంతమంది ఏడ్ చేస్తారు, కొంతమంది చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత గట్టిగా ఏడ్ చేస్తారు అనమాట. సారీ అండి, నేను ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాను, కానీ మీ వాయిస్ వినగానే నేను కంట్రోల్ చేసుకోలేకపోయినాను, ఇంక లాస్ట్ అయినా వచ్చేసింది అంటారు. నాకు అప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంటంటే సొసైటీలో ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఏంది, ఏడవదు, చాలా స్ట్రాంగ్గా దేనికైనా ఫైట్ చేస్తుంది అని ఒకటి రాంగ్ పెట్టేసినారు. అది నిజం కాదు. స్ట్రాంగ్ అంటే ఎమోషన్సే లేకపోవడం కాదు, ఎమోషన్స్ ఉంటాయి. బాధ, భయం, కోపం, ప్రేమ అన్నీ ఉంటుంది, కానీ దాన్ని సప్రెస్ చేయడం కాదు, చూపించకపోవడం కాదు, దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది ఉంటుంది స్ట్రాంగ్ ఉమెన్కి. ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి, ప్రతిదానికి ట్రిగర్ అయిపోయి ఇలా కాకుండా కామ్గా ఒక హెల్తీ రెస్పాన్స్ అనేది ఇవ్వడం అలవాటు చేసుకుంటుంది స్ట్రాంగ్ ఉమెన్. ఇది స్ట్రాంగ్ ఉమెన్ అంటే. అది స్ట్రాంగ్ ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎమోషన్స్ లేకపోవడం కాదు, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, బట్ దాన్ని ఎక్కడ ఎలాగా చూపించాలి, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది ఉంటారు వీళ్ళు. సో నువ్వు ఏడ్చినంత మాత్రం నువ్వేం వీక్ అని కాదు, ఎమోషన్స్ ఉంటాయి. అట్లాంటిది ఏం లేదు, మీరు కూడా అలాంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ఎమోషన్, ప్రతి ఎమోషన్కి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో నిజం ఎంత, మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇది వీళ్ళకి బాగా తెలుస్తుంది అంతే. అండ్ మీరు ఒక రొటీన్ కూడా సెట్ చేసుకోండి. అంటే డైలీ కొద్దిసేపు అయినా కూడా సన్లైట్లోనో లేకుంటే మీరు ఎర్లీ మార్నింగే లేస్తే ఎట్లయినా కూడా పర్లేదు, ఒక మూమెంట్ ఉండేటట్లు చూసుకోండి. లేవగానే అటు ఇటు నడవడం అట్లాంటిది. డైలీ నేను ఇట్లా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటా, ఒక 30 to 45 మినిట్స్ మినిమం యాక్టివిటీ పెట్టుకుంటా, నేను ఊరికే ఫోన్ స్క్రోల్ చేయకుండా ఇంత టైం అని పెట్టుకుంటాను. బౌండరీస్ పెట్టుకో. కొంచెం నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం ఇట్లాంటివి పెట్టుకో. అన్హెల్దీ వాళ్ళ దగ్గర కూడా కూర్చొని ప్రతిదీ వాగేయమని చెప్పట్లేదు. నీకు ఎమోషనల్ సేఫ్ ఉంది అనే దగ్గర కూర్చొని మీ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడు. ఈరోజు ఇట్లా అయింది, ఈరోజు ఇది జరిగింది, మాట్లాడు. అది కూడా నిద్రపో, కావాల్సినంత ఒక డీప్ స్లీప్ ఉండేటట్లు చూసుకో. సో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఒకేసారి పెద్దవి ఏవి జరగవు, చిన్న చిన్న హ్యాబిట్స్ని రిపీట్ చేసుకుంటూ పోతాం అంతే. సో ఇది ఏమవుతుందంటే ఒక నర్వస్ సిస్టమ్కి స్టెబిలిటీని ఇస్తాయి. నీ ఫ్యూచర్ అదే డిసైడ్ చేస్తుంది. ఉమెన్ ఫిట్నెస్ జర్నీలో వెయ్యింగ్ స్కేల్ అనేది మాత్రమే ప్రోగ్రెస్ మార్కర్ కాదు, గుర్తుపెట్టుకో. నీ ఎనర్జీ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ పెరుగుతుందా లేదా, ఎమోషన్స్ రెగ్యులేట్ చేయగలుగుతున్నావా లేదా, బౌండరీస్ పెట్టుకోగలుగుతున్నావా లేదా, బాడీని రెస్పెక్ట్ చేస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా హెల్త్ మార్కర్సే.
మీ శరీరాన్ని ఫిట్ చేయడానికి గంటలు ఖర్చు చేసుకుంటూ నీ మైండ్ని, నీ మనసుని స్ట్రెస్లో కనుక వదిలేస్తే ఇంకో ఉపయోగం అనేది లేదు. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు అనేది సపరేట్ జర్నీ కాదు. రెండు కూడా ప్యారలల్గానే పోవాలి. ఒకదాన్ని కేర్ చేస్తే ఇంకొకటి సపోర్ట్ అయితే పోతుంటుంది. అది ఒకదానికొకటి ఇంటర్లింక్. సో బక్కగా ఉంటే ఫిట్నెస్ అని కాదు, స్ట్రాంగ్గా, పీస్ఫుల్గా, ఎమోషనల్లీ స్టేబుల్గా ఇవన్నీ కూడా ఉంచగలిగితేనే మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేసే స్టేజ్లో ఉన్నారు అని అంటారు. ఇది నిజమైన ఫిట్నెస్ అంటే. 20 మినిట్స్ చెప్పా. ఈ 20 మినిట్స్లో మీకు ఏం అర్థమైంది? మీరు అట్లీస్ట్ ఇప్పటికైనా మీతో మీరు బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? కమెంట్ చేయండి.